హలో ఫ్రెండ్స్, ముందుగా ఈ ఛానల్ అయితే చెక్ చేద్దాం. ఈ ఛానల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు పక్కన లెఫ్ట్ సైడ్లో మీ యూట్యూబ్ డాష్బోర్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ యూట్యూబ్ డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎర్రర్ అనే సెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సెకండ్ స్టెప్లో ఎర్రర్ అని వచ్చింది. అంటే ఇది ఎందువల్ల వస్తుందంటే మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ అన్న వస్తుంది, లేకపోతే యాడ్సెన్స్లో పేరు మిస్ మ్యాచ్ అయినా కానీ ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. చాలామంది అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ కింద చూడండి, గో టు యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ చేంజ్ అసోసియేషన్. కొంతమందికి ఇలా వస్తుంది, కొంతమందికి ఇవి కూడా రావు. ఓన్లీ ఇక్కడ లెర్న్ మోర్ అని మాత్రమే అవుతుంది. కొంతమందికి ఇక్కడ కూడా డిస్ప్లే అవ్వదు. ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది చాలామందికి. ఎర్రర్ రావడం వల్ల చాలామంది యాడ్సెన్స్ అకౌంట్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్గా మీ యాడ్సెన్స్ అయితే లాగిన్ అవ్వండి. ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళి యాడ్సెన్స్ లాగిన్, మీరు మొబైల్లో చేసిన ఒకటే, సిస్టంలో చేసిన ఒకటే, ఎలా చేసిన ఒకటే. ముందుగా మీ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలామందికి 2-3 అకౌంట్స్ ఉన్నప్పుడు వేరే అకౌంట్ సెలెక్ట్ చేస్తుంటారు. కరెక్ట్గా మీ అకౌంట్ చూసి ఆ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా పాన్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలా కరెక్ట్గా అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, యూఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ బికాజ్ యూ ఫెయిల్డ్ ఐడెంటిటీ వెరిఫికేషన్. టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అండ్ స్టార్ట్ అగైన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఇక్కడ మీకు యాక్షన్ అయితే కనిపిస్తుంది. యాక్షన్ మీద క్లిక్ చేయడంలోనే ఇక్కడ చూడండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫెయిల్డ్ వెరిఫికేషన్ అని ఉంది. ఇక్కడ మనం 3 టైమ్స్ అయితే వీళ్ళు వెరిఫికేషన్ అయితే చేశారు. 3 టైమ్స్ చేయడం వల్ల ఇదైతే ఫెయిల్ అయింది. ఇప్పుడు మనం ఎలా తెప్పాలంటే మనం యూట్యూబ్ టీమ్తో చాట్ చేసి మనమైతే తీసుకురావాలి. అది ఎలా చేయాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ టీమ్తో చాట్ చేయాలంటే మీ డాష్బోర్డ్లోకి వస్తే ఇక్కడ మీకు చాట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చాట్ విత్ కస్టమర్ సపోర్ట్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ చాట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి. ఇంకోండి, ఈ విధంగా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకోండి, వాళ్ళైతే చార్జ్ చేస్తుంటారు. ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే చార్జ్ చేస్తారు, తెలుగు అయితే ఉండదు. ఇక్కడ ఈ విధంగా మీరు కూడా అంటే ఈ విధంగా నాకు 3 టైమ్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది, మళ్ళీ నాకు తిరిగి ఐడెంటిటీ వెరిఫికేషన్కి ఒక ఛాన్స్ ఇవ్వమని మనం అయితే అడగాలి ఇంగ్లీష్లో. ఒకవేళ మీకు రాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, లేకపోతే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. ఇంకోండి, యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ 3 టైమ్స్ ఫెయిల్డ్ అని. ఏ విధంగా అయితే మనం చేస్తే ఇంకోండి జస్ట్ కన్ఫర్మ్ అంటే మన మెయిల్ ఇవ్వాలి, అదేవిధంగా మన పబ్లిషర్ ఐడి ఇవ్వాలి. పబ్లిషర్ ఐడి తెలియకపోతే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఉంటుంది మీ పబ్లిషర్ ఐడి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ కాపీ చేసుకుని ఆ పబ్లిషర్ ఐడి వాళ్ళకైతే పంపించాలి. అంటే మీ ఛానల్ కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ పబ్లిషర్ ఐడి యాడ్సెన్స్కి ఏ పబ్లిషర్ ఐడి లింక్ అయింది కరెక్ట్గా ఇవ్వాలి. కొంతమందికి 2-3 యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే వేరే యాడ్సెన్స్ పబ్లిషర్ ఐడి ఇచ్చినా మీకు అయితే పోతుంది. ఇంకోటి గ్రేట్ న్యూస్, 1 డే తర్వాత మనకు మెయిల్ అయితే వస్తుంది. అప్పుడు మనకు మళ్ళీ మనకైతే ఛాన్సెస్ ఇస్తారు. ఈసారి మనం మిస్టేక్ చేస్తే మనకు ఇంకా జన్మలో అయితే మనకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే రాదు. చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు వేళ చేయటం రాకపోతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అంటే నన్నే కాదు, టెక్ క్రియేటర్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి. ఇంకోండి, ఇక్కడ చూడండి, 1 డే తర్వాత మనకు ఇంకోండి ఈ విధంగా మెంబర్షిప్ ఇవన్నీ ఒకవేళ మీరు ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోండి, లేకపోతే లేదు. ఈ మనకు నార్మల్గా సూపర్ చార్ట్స్, సూపర్ స్టిక్కర్స్ ఇవి మామూలుగా మీకు అయితే చూపిస్తున్నాను. 1 డే అయితే మనకు పడుతుంది అది రావడానికి. 1 డే తర్వాత మీకు అయితే ఎలా వస్తుందో చూపిస్తాను. మనమైతే యూట్యూబ్ టీమ్తో చార్జ్ చేసిన తర్వాత 1 డే వెయిట్ చేయండి. 1 డే వెయిట్ చేసిన తర్వాత మనకైతే ఇంకోటి నేను మళ్ళీ చూపిస్తాను. గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళిపోయాను. ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రోగ్రెస్లో అయితే ఉంది. ప్రోగ్రెస్లో అయిపోయిన తర్వాత 1 డే తర్వాత మనకు మెయిల్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు గూగుల్ యాడ్సెన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ చెక్లో పేమెంట్స్లో పేమెంట్ ఇన్ఫోలో ఇక్కడ వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. ఇది ప్రోగ్రెస్లో ఉందా లేకపోతే మనకు యాక్షన్ బటన్ వచ్చిందని చూసుకోవాలి. 1 డే తర్వాత నాకైతే వచ్చింది, నేను చూపిస్తాను చూడండి. మీకు ఈ విధంగా మామూలుగా ఎర్రర్ సెక్షన్లోకి వచ్చాను. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే పేరైతే మిస్ మ్యాచ్ చేస్తారు. ఖచ్చితంగా మీ పాన్ కార్డులో నేమ్ అయితే ఎలా ఉందో అలా అయితే మీరు ఉండాలి. ఇంకోండి, ఇక్కడ చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పేమెంట్స్లో ఇక్కడ పేమెంట్స్ ఇన్ఫోలో ఇక్కడ చూడండి, పేమెంట్ ఇన్ఫోలో ఇక్కడ మనం పాన్ కార్డులో నేమ్ ఎలాగుందో అలా చూడాలి. ఇంకోండి, ఇక్కడ ముందుగా మనం అయితే పాన్ కార్డులో నేమ్ ఉన్నట్టు చేసుకోవాలి. ఇక్కడ మేనేజ్ సెట్టింగ్ అని క్లిక్ చేయండి. మేనేజ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ అని ఉంది. నేమ్ అని ఇక్కడ పక్కన పెన్సిల్ సింబల్ ఉంది. ఈ పెన్సిల్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా మీ పాన్ కార్డులో ఇక్కడ ఝాన్సీ రాణి ఏలూరు ఉంది, కొంతమందికి ఏలూరు ఝాన్సీ రాణి ఈ విధంగా, లేకపోతే నవీన్ రెడ్డి నవీన్ ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అలా అయితే మిస్టేక్స్ అయితే చేయకండి. పాన్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలా చేంజ్ చేసిన తర్వాతే మీ పాన్ కార్డుని అయితే అప్లోడ్ చేయాలి. చాలామంది ఇక్కడ ఒక నేమ్ ఉంటుంది, పాన్ కార్డులో ఒక నేమ్ ఉంటుంది, పేమెంట్ సెక్షన్లో వేరే నేమ్ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలామంది మానిటైజేషన్ అయితే ఇంకోటి యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఫెయిల్ అవుతుంది. కరెక్ట్గా మీ నేమ్ ఎలా ఉందో అలా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరైతే సేవ్ కొట్టాలి. ఇంకోండి, నేనైతే కరెక్ట్గా పాన్ కార్డులో చూసి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఇది చెక్ చేసిన తర్వాత మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇది చెక్ చేయకుండా మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేయకూడదు. మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చేయకూడదు. ఇంకోటి సేవ్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ మార్చడం. అదేవిధంగా పేమెంట్ సెక్షన్లో కూడా మార్చాలి. ఈ విధంగా మార్చింది. ఇక్కడ చూడండి పేమెంట్ యూజర్స్లో ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ యూజర్స్ అని ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇది కూడా మార్చాలి. ఇక్కడ కూడా వేరే విధంగా నేమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా పాన్ కార్డులో ఎలాగైతే నేమ్ ఉందో అలాగే మార్చండి. అలా మార్చి సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం గో టు పేమెంట్స్లోకి వెళ్తే మనకైతే యాక్షన్ బటన్ అయితే వచ్చింది 1 డే తర్వాత. ఇప్పుడు మనం పాన్ కార్డ్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ వెరిఫికేషన్ చెక్ మీద క్లిక్ చేయండి. పేమెంట్స్లోకి వచ్చి వెరిఫికేషన్ ముందుగా నేమ్స్ మార్చిన తర్వాత ఈ పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఇంకోండి నీడ్స్ అటెన్షన్ టేక్ యాక్షన్ అని ఉంది. ఇందాకైతే ఈ టేక్ యాక్షన్ అయితే బటన్ అయితే లేదు, ఇప్పుడు టేక్ యాక్షన్ బటన్ అయితే వచ్చింది. నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొవైడ్ సమ్ ఇన్ఫో అబౌట్, ఇక్కడ వెరిఫై నో మీద క్లిక్ చేయండి. ఇంకోండి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది మీకు. అంటే నేను వేరే ఫోన్లో కాబట్టి నేను ఇవన్నీ చేసుకోవాలి. మీరు ఓన్ మొబైల్ అయితే ఇవన్నీ చేయని అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇండివిజువల్ పాన్ కార్డ్ విధంగా అయితే ఉంది. నా దగ్గర పాన్ కార్డ్ ఉంది కాబట్టి నేను ఇండివిజువల్ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది పాస్పోర్ట్ అయినా పెట్టుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఒక వైట్ పేపర్ పెట్టి ఆ వైట్ పేపర్ మీద పాన్ కార్డ్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లియర్గా ఫోటో తీయాలి. ఇంకోండి ఫ్రంట్ ఆఫ్ ఐడి, బ్రౌజ్ ఫైల్స్లోకి వెళ్ళాను. ఇక్కడ నేను ఫ్రంట్ ఆఫ్ ఐడి తీసుకున్నాను, సబ్మిట్ కొట్టాను. ఫ్రంట్ ఆఫ్ ఐడి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూ ఎనిమిది మీద క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ ఆఫ్ ఐడి, ఇక్కడ బ్యాక్ ఆఫ్ ఐడి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది కూడా మనకైతే అయిపోయింది. ఇంకోండి అప్లోడ్ కంప్లీట్ అయినది కదా, కొంచెం సేపు టైం అయితే పడుతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి నేమ్ అయితే చూసుకోండి. నేమ్ అన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సబ్మిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అనే విధంగా అయితే వస్తుంది. విధంగా వచ్చిన తర్వాత ఇంకోండి యూ వెరిఫైడ్ గ్రేట్ వర్క్, మీకైతే వెరిఫై అయిపోయింది. మనకు 3 times ఫెయిల్ అయినా మనకు 4వసారి ఈ విధంగా వెరిఫై అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా మనం అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు టెన్షన్ పడమాకండి, మీ మోటివేషన్ పోయిందని మళ్ళీ మనం అయితే తిరిగి అయితే తీసుకురావచ్చు. ఈ విధంగా మనం అయితే తిరిగి తీసుకురావచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెరిఫికేషన్ చెక్లో పోతే ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని అయితే అయిపోయింది. చాలామంది ఇది చేయడం రాక చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మీకు ఒకవేళ వస్తే వర్క్ చేయండి, ఒకవేళ రాకపోతే ఎవరైనా టెక్ క్రియేటర్ అనేది సంపాదించండి. లేకపోతే నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ అదేవిధంగా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అక్కడ నుంచి మీరు నాకు కాల్ చేయవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయినా మోటివేషన్ ప్రాబ్లమ్స్ అయినా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను పక్కాగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching.